చెప్పండి. సాతాను ఎవరు? సాతానుని ఎవరు సృష్టించారు? సైతాన్ని ఎవరు సృష్టించారు? దేవుడు. దేవుడు సైతాన్ని సృష్టించలేదు. దేవుడు సాతానుని సృష్టించలేదు. దేవుడు ఒక వ్యక్తిని సృష్టించినప్పుడు ఆయన్ని ఎలాంటి వాడిగా సృష్టిస్తాడు? మంచివాడిని గానా చెడ్డవాడిని గానా? ఎట్లా దేవుడు సృష్టిస్తాడు? మంచివాడిని కానీ. అదేవిధంగా దేవుడు సైతాన్ అంటే ఒక దేవదూత. సాతాన్ అంటే ఎవరు? దేవదూత, పడిపోయినటువంటి దేవదూత. దేవదూతని దేవుడి యొక్క దూతగా చేసింది కానీ దేవుడు సైతాన్గా చేయలేదు. దేవుడు ఏం చేయలేదు? సాతానుగా చేయలేదు. లైట్ మోడ్ పెట్టి దేవుడు ఏం చేయలేదు? సైతానుని దేవుడు చేయలేదు. దేవుడు ఏం చేసిందంటే దేవుని యొక్క దూతలను చేసేట్టు, దేవుని యొక్క పని కొరకు చేసేట్టు, దేవుడిని మహిమపరచడానికి దేవుడు దేవుని యొక్క దూతలని సృష్టించిండు. కానీ దేవుడు సైతాన్ని యొక్క మనసును సైతాన్ని సృష్టించలేదు. దేవుడు సైతాన్ని సృష్టించలేదు. దేవుడు దూతలలో ప్రధాన దూతలని సృష్టించినాడు. దేవుని యొక్క దూతలు 5 రకములు ఉంటాయి. 5 రకాల దేవుని యొక్క దూతలు ఉంటాయి. సో మనకు బైబిల్ గ్రంథంలో వాటిని గురించి చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవునికి దగ్గరగా ఉండేటటువంటి దేవుని యొక్క దూతలను చూస్తాం. అవేంటి అంటే సెరాఫులు. రెండవది ఏంటిదంటే కేరూబులు. మూడవది ఏంటిదంటే ప్రధాన దూతలు. నాలుగవది ఏంటి అంటే జీవం కలిగిన చలించేటటువంటి దేవుని యొక్క దూతలు. ఐదవది ఏంటిదంటే సాధారణమైన దేవదూతలు. సాధారణమైన ఇందులో దేవుడు ప్రధాన దూతల్లో మూడింటిని చేసిండు. ప్రధాన దూతలు. ఈ ప్రధాన దూతలు అంటే ఏంటి? పరిపాలించేటటువంటి దేవదూతలు. అంటే ఈ దేవదూతల కింద ఇంకా దేవుడు వాటి కింద ఇంకా కొన్ని అంటే ఈ నాయకత్వము వహించేటటువంటి దేవుని యొక్క దూతలు. ఈ దేవదూతల కింద చాలా రకములైనటువంటి ఎన్నో వేల దేవదూతల్ని నియమించి ఉన్నాడు. సో ఇందులో ప్రధానంగా 3 ప్రధాన దూతలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మికాయేలు దేవదూత. రెండవది ఏంటిదంటే గాబ్రియేలు దేవదూత. మూడవది ఏంటిదంటే లూసిఫర్. మొట్టమొదటిది ఏంటిదంటే మికాయేలు దేని కొరకు మనకు సహాయపడుతుందంటే యుద్ధం చేయడానికి. మనము ఏదైనా పోరాటంలో, శ్రమలలో, ఇబ్బందులలో, కష్టములో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి దేవుడు ఆత్మీయ మండలంలో దేవుడు మనకు ఈ యొక్క మికాయేలు దేవదూతని పంపిస్తాడు. ఈ యొక్క మికాయేలు దేవదూతని దేవుడు ఏం చేస్తాడు? పంపిస్తాడు సహాయం చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుకు జవాబును తీసుకురావడానికి దేవుడు ఎవరిని పంపించాడు? గాబ్రియేలు దేవదూతని పంపించింది. గాబ్రియేలు దేవదూత యొక్క పని ఏంటిది? మొట్టమొదటి మికాయేలు యొక్క పని ఏంటిది? ఫైటింగ్, యుద్ధం చేయడానికి. ఎవరితో యుద్ధం చేయడానికి? మనకు విరోధంగా ఏ అపాయము, ఏ కీడు, ఏ దయ్యము లేచినా దానిని జయించడానికి దేవుడు మన పక్షమున మికాయేలు దేవదూతని పంపిస్తాడు. మరి గాబ్రియేలు యొక్క పని ఏంటిది? గాబ్రియేలు ఎవరు? గాబ్రియేలు ప్రధాన దూతల్లో ఒక దేవదూత. ఆ ప్రధాన దూత అయినటువంటి గాబ్రియేలు యొక్క పని ఏంటంటే శుభవర్తమానములను, భూమి మీద కలగబోయే సమాచారమును, అద్భుతముల మాటలను, శుభ సమాచారమును తీసుకొని వస్తాడు. గాబ్రియేలు దేవదూత చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవుని యొక్క దూత ఏం చేసింది? యేసు ప్రభు యొక్క జననము గురించి, ఇదిగో మీకు శుభవర్తమానమును తీసుకొని వస్తున్నానని ప్రకటించింది. మొట్టమొదటిగా ఈ గాబ్రియేలు దేవదూత ఎలిజబెత్ జకరియా దగ్గరికి వచ్చింది.
ఎలిజబెత్ జకరియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి గర్భం లేనందువలన శుభ సమాచారం తీసుకుని వచ్చింది. ఎవరి దగ్గరికి? జకరియా దగ్గరికి. అదే విధంగా మరియ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చింది. మరియా ఎవరి దగ్గరికి? మరియా. మరియా ఎవరు? కన్యక. అవేదో పెద్ద వయస్కురాలు కాదు, కానీ ఆమె వయసు చాలా చిన్నది, పెళ్లి కూడా కాలేదు. అలాంటి చిన్న అమ్మాయితో కూడా దేవుని యొక్క దూత గాబ్రియేలు, దేవుని యొక్క దూత దేవుని చేత పంపబడి వర్తమానము తెలియచేయడానికి, శుభ వర్తమానం తెలియచేయడానికి మరియ దగ్గరికి వచ్చింది. ఏమని చెప్తుంది? మరియా, నువ్వు దయా ప్రాప్తురాలివి, ఇదిగో నీ గర్భమందు లోక రక్షకుడు జన్మిస్తున్నాడనే శుభవర్తమానమును తీసుకొని వచ్చింది. చూడండి, గాబ్రియేలు యొక్క పని ఏంటిది? శుభవర్తమానం. ఆ తర్వాతకి ఆకాశ మండలంలో దేవుని యొక్క దూత గాబ్రియేలు కనబడి, గాబ్రియేలుతో పాటు గొప్ప సైన్యం వస్తుంది. ఎవరితో మాట్లాడడానికి? గొల్లవారితో మాట్లాడడానికి. గొల్లవారికి దేవుని యొక్క శుభ సమాచారాన్ని తెలియజేసింది. గాబ్రియేలు యొక్క పని ఏంటిదంటే వర్తమానమును, శుభవర్తమానమును ఒక వ్యక్తికి చేరవేయడానికి, ఒక దైవ సేవకునికి, లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకి దేవుడు చేయబోయేటటువంటి విషయములని వారికి చెప్పడానికి దేవుడు గాబ్రియేలు దేవదూతను మన యొద్దకు, లేదంటే దేవ సేవకుల యొద్దకు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వారి యొద్దకు దేవుడు తన యొక్క దూతలని పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంత ముందుకు మికాయేలు యొక్క పని ఏంటిదన్నా? మికాయేలు యొక్క పని యుద్ధము చేయటము. మరి ఇప్పుడు మనకు తెలుసు, దానియేలు గ్రంథంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అంట, దానియేలుకి ప్రార్థన జవాబు, ఆయన ప్రార్థన చేసిన మొదటి రోజునే జవాబు వస్తుందంట. కానీ ఆ జవాబు రాకుండా ఆకాశ మండలంలో దయ్యము గాబ్రియేలు దూతని రాణిస్తలేదు. ఈ గాబ్రియేలు దూత ఆ దయ్యంతో పోరాడుతూ ఉన్నది. 20 రోజుల వరకు పోరాడింది, అయినా కానీ పోనిస్తలేదు. అప్పుడు దేవుడు ఏం చేసిందంట? మికాయేలుని గాబ్రియేలుకి సహాయకర్తగా పంపించిందంట. దేనితోటి? యుద్ధం చేయడానికి. దేని కొరకు పంపించిండు? యుద్ధం చేయడానికి. ఎవరి కొరకు? దానియేలు కొరకు. గాబ్రియేలుకి సహాయం చేయడానికి దేవుడు మికాయేలుని పంపిస్తే, మికాయేలు ఏం చేసింది? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో యుద్ధం చేసిన తర్వాతకి 21 రోజైన తర్వాతకి దానియేలు దగ్గరికి జవాబు వచ్చి ఉన్నది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? మీరు కూడా ప్రార్థన చేసిన ప్రతి రోజు మీకు కూడా జవాబు వస్తుంది. కానీ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే, మన యొక్క ప్రార్థనకు జవాబు రాకుండా ఈ దానియేలు ఏ విధంగా అయితే అడ్డుకున్నదో అదే విధంగా కొన్నిసార్లు అడ్డుకుంటాయి. కానీ మనం ఏం చేయాలి? దానియేలు ఏ విధంగా అయితే జవాబు పొందుకునేంత వరకు ఆయన ప్రార్థన విడిచిపెట్టలేదు, అదే విధంగా నీవు కూడా నీ జీవితంలో జవాబు పొందుకునేంత వరకు ప్రార్థన, నువ్వు ఏ విషయమైతే మోకరించి ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో నీకు జవాబు వచ్చేంత వరకు ఆ ప్రార్థనని నువ్వు విడిచిపెట్టకూడదు. ఒకవేళ మనం విడిచిపెట్టిపోతే ఆయన యుద్ధం అనేది జరగదు. దేవుని యొక్క దూత రాదు. ప్రార్థన చేస్తుంటే దేవుడు మనకు సహాయంగా నడిపిస్తాడు. గాబ్రియేలు యొక్క పని ఏంటిది? శుభవర్తమానములను తీసుకురావడం. దానియేలు ప్రార్థన చేస్తుంది కనుక దేవుడు గాబ్రియేలు దేవదూతతో జవాబు పంపిస్తున్నాడు. గాబ్రియేలు దేవదూత మికాయేలుకి వచ్చి సహాయం చేసిన తర్వాతకి వచ్చి దానియేలుకి ఆ శుభవర్తమానం, ఆ వర్తమానం ఏ విషయమై దానియేలు ప్రార్థన చేస్తుందో ఆ యొక్క జవాబుని దానియేలుకి చెప్తుంది. మికాయేలు యొక్క దేవదూత యొక్క పని ఏంటిది? యుద్ధం చేయటము. ఈ ప్రధాన దూతలలో మొట్టమొదటి దూత దేవదూత ఏంటిది? మికాయేలు. దేని కొరకు? యుద్ధములు చేయడానికి. రెండవది గాబ్రియేలు దేవదూత ఏంటిది? శుభ సమాచారమును తీసుకుని వస్తుంది. మూడవదిగా దేవుడు చేసినటువంటి దేవదూత ఏంటిదంటే ప్రధాన దూతలలో లూసిఫర్. ఈ లూసిఫర్ ఎలాంటిదంటే ఆరాధన చేసేటటువంటి దేవదూత.
ఏంటిది? ఆరాధన చేసేటటువంటి దేవదూత. దేవుడు ఈ లూసిఫర్ ని, ఈ మికాయేలు దేవదూతని, గాబ్రియల్ దేవదూతని ఎట్లా చూసిందో అందంగా, మహిమ కలిగిన దానిగా, అంత అద్భుతంగా దేవుడు అంట ఈ గాబ్రియల్ దేవదూత ఈ లూసిఫర్ ను కూడా దేవుడు సృష్టించింది. కానీ దేవుడు సైతాన్ని సృష్టించలేదు. దేవుడు దేవుని యొక్క దూతను సృష్టించిండు. మీకు ఒక విషయం చెప్తున్నా. ఎప్పుడైనా సైతాన్ అంటే ఏంటిదంటే పడద్రోయబడినటువంటి దేవుని యొక్క దూత. ఎవరు? సైతాన్ అంటే ఎవరు? పడద్రోయబడినటువంటి దేవుని యొక్క దూత. బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే దేవదూతలు నీకు పని చేసేటటువంటి పరిచారకులు. ఎవరు? దేవుని యొక్క దూతలు ఎవరు? నీవు చెప్పితే నీ మాట విని నీ మాట ప్రకారము పనిచేసేటటువంటి దేవుని యొక్క దూతలు. అదే విధంగా దేవుడు ఏం చెప్పిండంటే దేవుని యొక్క దూతలు కంటే, దేవుని యొక్క దూతల కంటే నీవే ఎక్కువ వాడి. అంటే నువ్వు మికాయేలు కంటే గొప్పవాడివి, నువ్వు గాబ్రియల్ దూత కంటే కూడా గొప్పవాడివి, మరి లూసిఫర్ కంటే గొప్పవాడుగా తక్కువవాడు. కానీ మరి మనం చాలా మంది ఈ లూసిఫర్ కి, ఈ సైతానికి భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం? కారణం ఏంటంటే ఆయన మనస్సు అలా ట్రైన్ అప్ అయింది. మన యొక్క మైండ్ ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది కనుకనే మనము ఓడిపోతున్నాం. దేవుడు నిన్ను ఓడిపోవడానికి సృష్టించలేదు. లేదంటే నిన్ను దేవుడు సాతాను చేతిలో ఒక విక్టిమ్ గా, ఒక బానిసగా, ఓడిపోయే వ్యక్తిగా ఉండడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. దేవుడు నిన్ను తన యొక్క పోలికలో దేని కొరకు సృష్టించిండు? అధికారం కలిగి. ఏం కలిగి? చెప్పండి, ఏం కలిగి? అధికారం కలిగి ఈ భూమిని పరిపాలించడానికి. దేవుని యొక్క వాక్యం ఏముందంటే ఆకాశములు, ఆకాశము కాదు, ఆకాశములు అంటే మనం చూస్తున్నది ఒకటో ఆకాశము, ఇంకా చాలా ఆకాశములు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 3 ఆకాశముల గురించి మనం వింటాం. ఎన్ని ఆకాశములు ఉంటాయి? 3. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ బైబిల్లో మాత్రము 3 ఆకాశములని మనం వింటున్నాం. సో దేవుడిని ఏమంటాడంటే ఆకాశములు నా వశము. ఆకాశములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి వశంలో ఉన్నది. దేవుడు మనిషిని చేసి భూమిని పరిపాలించడానికంగా దేవుడు మనిషికి అధికారం ఇచ్చిండు. ఎవరికి అధికారం ఇచ్చిండు? మనిషికి. ఎక్కడ? భూమిని. ఆకాశమును ఎవరు పరిపాలిస్తాడు? దేవుడు. భూమిని ఎవరు పరిపాలించాలి? మనిషి. కానీ భూమి మీద పరిపాలన అధికారం సైతానికి లేకుండా చేసిండు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండు? సాతానికి భూమి మీద పరిపాలించే అధికారం లేకుండా చేసిండు. దేవుడు భూమిని పరిపాలించే అధికారము నీకే ఇచ్చిండు, నాకే ఇచ్చిండు. నువ్వు ఈ భూమి మీద ఏది చెప్తే అది జరుగుతుంది. నువ్వేది చెప్తే అది జరుగుతుంది. అందుకనే దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం చివరి 2 వచనములు ఏమంటుందంటే భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. ఎవరికి ఇవ్వబడిందంట? చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఎన్నో వచనము? 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క అధికారం, సర్వాధికారం ఎవరికి ఉన్నది? భూమి మీద దేవునికే, సైతానికి లేదు. దేవుడు ఎప్పుడూ కూడా భూమి మీద సాతానికి అధికారం ఇవ్వలేదు. సాతానికి అధికారం ఎవరిచ్చారంటే మనిషియే. ఎవరిచ్చారు?
మనిషి అప్పగించిండు అధికారాన్ని, కానీ దేవుడు ఇవ్వలేదు. దేవుడు అధికారాన్ని మనిషికి ఇచ్చిండు. ఆ మనిషి యొద్ద నుంచి సైతాన్ ఏం చేసిందంటే కుయుక్తిగా మోసం చేసి సంపాదించుకుంది. అయినా కానీ దేవుడు ఏం చేసిండు, ఆ సాతానుని ఓడించి మరలా అధికారం అంతటిని తీసుకొని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మరలా పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, అధికారాన్ని మరలా నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సైతానికి ఏం లేదు, అధికారం లేదు. యాక్చువల్ గా సైతాన్ ఎవరు? సైతాన్ ఎవరు అంటే లూసిఫర్. దేవుడు దాన్ని ఎలా చేసిందంటే చదవాలి, చూద్దాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టముల వరకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందు అని తన మనస్సులో అనుకుంటే కదా, నీవు ఆ కాలమునకు నరకములో ఒక మూలకు రోయబడితివే. చూడండి, సైతానుని దేవుడు ఎట్లా చేసినట్ట, తేజో నక్షత్రంగా, మహిమ కలిగిన దానినిగా. ఇంకా సైతాన్ని దేవుడు ఎలా చేసిందో చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము చూడండి. 28వ అధ్యాయము 17వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. 12 నుంచి కూడా చదవచ్చు. 12, 13 చదవండి ఫస్ట్. చూస్తున్నా. నరపుత్రుడా, తూరు రాజును కూర్చి అంగుళార్పణ వృత్తి ఇలాగ ప్రవక్తింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ లూసిఫర్ గురించి చెప్తుందో, పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదెనిలో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మారాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. చూడండి, దేవుడు లూసిఫర్ ని ఎలా చేసిందంట, పరిపూర్ణ జ్ఞానమును సౌందర్యం కలిగినటువంటి దేవుని యొక్క దూతగా చేసిందంట. అదే విధంగా ఇంకా చూడండి, 17వ వచనంలో సైతాను అంట తన యొక్క సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన దానివై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చూడండి, నా వైపు చూడండి. దేవుడు సాయితాన్ని ఎలా చేసిండు, తేజో నక్షత్రముగా, మహిమ కలిగిన దానిగా, తేజస్సు కలిగిన దానిగా, సౌందర్యం కలిగిన దానిగా, పరిపూర్ణ జ్ఞానం కలిగిన దానిగా, అందమైన కేరూపుగా, దేవుని యొక్క దూతగా, రాళ్ల మధ్యలో, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రాళ్ల మధ్యలో సంచరించుకుంటూ అన్ని రకాలైనటువంటి బంగారు ఆభరణాలు ధరించుకొని మంచి అందంగా ఉండేలాగా దేవుడు దాన్ని చేసింది. దేని కొరకు చేసింది ఇంత అందంగా అంటే, దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. కానీ ఈ దేవుని యొక్క దూత ఏమనుకున్నదంటే, తన యొక్క మనసులో, మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 14వ అధ్యాయము చూడండి, 14వ వచనంలో ఏమనుకుందంట, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకున్నదంట. ఎక్కడ అనుకున్నది? తన యొక్క మనస్సులో అనుకున్నది. దేవుని యొక్క వాక్యంలో ఉంది. కీర్తన 139వ అధ్యాయంలో, మనము పుట్టక ముందుకే
ఆయన మన గురించి తెలుసు. అదే విధంగా చూడండి, అదే కీర్తన 139 అధ్యాయం ఉంది, నా నోటికి మాట రాక మునిపే అది నీకు తెలుసు. నా మనసులో ఆలోచన రాకముందుకే నా ఆలోచన అంతయు నీకు తెలుసు. మరి ఈ దేవదూత అనుకున్నది ఏమనుకున్నది? ఈ లూసిఫర్ ఏమనుకున్నది? నాకు ఇంత జ్ఞానం ఉన్నది, నాకు ఇంత తెలివి ఉన్నది, నేను దేవుని కంటే గొప్పవాళ్ళు అనుకున్నది. ఎప్పుడైనా దేవుని కంటే ఎవరైనా గొప్పవాళ్ళు అవుతారా? సృష్టించిన దానిని సృష్టికర్తతోటి ఆ సృష్టించింది నేను చెప్పినట్టే నువ్వు వినాలి అంటే అదేంటిది? తిరుగుబాటు స్వభావం. ఏంటిది? చాలా మంది ఈ రోజుల్లో తిరుగుబాటు చేసేవాళ్ళు. తిరుగుబాటు అంటే ఏంటి? ఇంగ్లీష్ లో మనము ఎగైనిస్ట్ గా తయారయ్యడం, అతనికి విరోధంగా తయారవడం. ఒక వ్యక్తి నీకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అన్ని నేర్పించుడు, నువ్వేం చేయాలి, ఎలా నువ్వు ఎదగాలి అన్ని నేర్పించుడు. నేర్పించిన తర్వాతకి నువ్వు ఆ వ్యక్తినే పడద్రోస్తే దాన్ని ఏమంటారు? మోసం చేసిండు, తిరుగుబాటు చేసిండు, అతనికి విరోధంగా అతడు నడిచిండు, అతని విరోధంగా ఏం చేసిండు? నడుచుకున్నాడు. రెబెలియన్. ఇప్పుడు ఈ లూసిఫర్ దేవుడు అందంగా చేసిండు, దాన్ని అద్భుతమైన దానిగా చేసిండు, సౌందర్యం కలిగిన దానిగా, జ్ఞానం కలిగిన దానిగా చేసిండు. కానీ దేవుడు దానిని జ్ఞానం లేని దానిగా, అంత వికారంగా, తెలివి లేని దానిగా చేయలేదు. అంత తెలివి ఇస్తే ఈ దేవదూత ఏమనుకున్నది? నన్ను నేను మహోన్నతునితో సమానంగా చేసుకుంటా. ఇంకేమనుకున్నదంట? నేను ఆకాశములకు ఎక్కిపోయాను. ఎన్నో ఆకాశములకి? దేవుడు ఉండేటువంటి ఉన్నతమైన ఆకాశములకి ఎక్కిపోతాను. దేవుడు ఈ దేవదూతకు ఒక స్థానం నియమించాడు. ఆ స్థానం కాదని అంట అంతకంటే ఉన్నత స్థానానికి వెళ్దాం, దేవుని యొక్క స్థానంలోనికే వెళ్దాం అనుకుంటున్నాను. నేను చెప్పినాను కదా, ఆకాశములు మనకి ఎన్ని 3 అని, కానీ అంతకంటే ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఏమంటున్నాడు? ఆకాశములకు నేను ఎక్కిపోయేది అనుకుందంటే ఈ దేవదూత. ఈ లూసిఫర్ అనుకున్నదంటే ఏమనుకుందంట? నేను దేవుడు ఉండేటటువంటి ఆకాశంలో, దేవుడు నివసించే, దేవుడు సంచారం చేసే అటువంటి ఆకాశముని నేను ఎక్కిపోదాను. ఇంకేమనుకున్నదంట? దేవుని యొక్క నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చిస్తాను. అనేక సింహాసనం ఎక్కడ వేసుకుంటది అనుకుందంట? దేవుడు ఉండేటటువంటి స్థలములో, దేవుడు నివసించేటువంటి స్థలములో తన యొక్క నివాసమును దేవుడు అంటే ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాల కంటే ఇంకా పైన చాలా రకాల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రములన్నిటి పైన తన యొక్క సింహాసనం వేసుకుంటది అనుకున్నదంట. ఎంత గర్వం వచ్చింది చూడండి. ఇంకేమంటున్నాడు? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద దేవునికి ఒక సభా పర్వతం ఉంది. మనందరికి ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు అందరికి, సీఎం అందరూ కూర్చోవడానికి ఏముంటుందిరా? అసెంబ్లీ ఉన్నది. ప్రధానమంత్రికి అయితే పార్లమెంట్ ఉన్నది. అదే విధంగా రాష్ట్రపతికి అయితే రాజ్భవన్ ఉన్నది. అదే విధంగా దేవునికి కూడా సభ, ఉత్తర పర్వతంలో దేవునికి కూడా ఏమున్నది? సభా పర్వతం ఉన్నది. అనుకున్నదంట దేవుడు ఉండేటటువంటి ఆ స్థలంలోనికి నేను వెళ్తాను అనుకున్నదంట. ఎక్కడ అనుకున్నదంట? తన యొక్క మనస్సులో. ఎక్కడ అనుకున్నది? ఇంకేమనుకున్నది? మేఘ మండలం మీదకి ఎక్కుతాను. దేవుడు ఉండేటటువంటి ఆ మేఘ మండలంకి, ఇంకా మహోన్నతునితో సర్వశక్తి కలిగినటువంటి దేవునితోనే తనను తానే సమానంగా చేసుకుందని ఎక్కడ అనుకున్నదంట? చెప్పండి, ఎక్కడ అనుకున్నది? మనస్సులో అనుకున్నది. నోటితో కూడా చెప్పలేదు బయటికి. ఇంకా ఈరోజు మనం చదువుతున్న కీర్తనలు ఏమున్నది? మనస్సులో నాకు నా నోటికి మాట రాకముందుకే. ఆ దేవుడికి ఈ యొక్క లూసిఫర్ యొక్క ఆలోచన తెలిస్తే మరి మన యొక్క ఆలోచన దేవుడికి తెలియదా? నీ యొక్క హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ కోరికలు ఉన్నాయి, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, ఏ బాధతో బాధపడుతున్నావు, ఏ వేదనతో నువ్వు వేదన పడుతున్నావు, దేవుడికి సమస్తమును తెలుసు.
దేవునికి తెలియనిది అంటే ఏది లేదు. కానీ మనం వెంటనే లూజ్ టాక్ సైతాన్లే. సైతాన్ ఏమనుకున్నది? నేను దేవుని కంటే పైకి వెళ్ళిపోతాను అనుకున్నది. లూజ్ టాక్. మనం కూడా ఏమనుకుంటున్నాం? దేవుడు నాకు సహాయం చేయటాడు, నాకు మేలు చేయటాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నది? నీ నోటికి మాట రాకముందుకే, అసలు నువ్వు నీ తల్లి గర్భంలో పిండముగా రూపేరుపక మునిపే నువ్వు ఎలా ఉండాలో నాకు తెలిసినంతగా నీకెట్లా తెలుస్తుంది? నువ్వు ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వేం చేయాలో నాకు తెలుసు. కానీ మనం ఏం చెప్తున్నాము? దేవా నాకు తెలియదా, నీకు తెలియదా అంటే దేవుడు చూడట్లేడా? దేవుడు ఏమన్నా గుడ్డివాడా? దేవా నా మాటలు ఏంటట్లేవా? దేవుడు ఏమన్నా మూగవాడా? కాదు కదా. దేవుడు ఆయన కన్ను తెలుసు ఏ సమయంలో నీకు ఏం చేయాలో. కానీ మనం ఏం చేస్తున్నాము? విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాం. దేవునికి విరోధంగా మాట్లాడితే ఇక్కడ సైతాన్ యొక్క గతి ఏమైంది? అసలు అది మాట్లాడలేదు బయటికి, జస్ట్ తన యొక్క మనస్సులోనే, తన యొక్క హృదయంలో ఆలోచించింది. కానీ మనము ధైర్యం చేసి బయటకే చెప్తున్నాం. ధైర్యం చేసి ఏం చెప్తున్నాం? మనము బయటికి అంటున్నాం. కానీ అదేంటిది? సైతాన్ యొక్క స్వభావం, తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం, రెబెలియన్. రెబెలియన్ అంటే ఏంటిదో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే చేతబడి. నీకు నువ్వే చేతబడి చేసుకోవచ్చు. మనమే ఎవరో పక్కలో వచ్చి మనకు చేతబడి చేయని అవసరం లేదు. దేవునికి విరోధంగా మనం తయారైతే మనం ఏం చేస్తున్నట్టు? చేతుబడి చేస్తున్నట్టు. మన తల్లిదండ్రులకు మనం విరోధంగా మాట్లాడితే మనం ఏం చేస్తున్నట్టు? చేతుబడి చేస్తున్నాం. అధికారులకు విరోధంగా మాట్లాడితే మనం ఏం చేస్తున్నట్టు? చేతుబడి చేస్తున్నట్టే. అంటే మాట వినకపోవటమే చేతుబడి. దేవుని యొక్క వాక్యంలో ఉంది, మాట, చెప్పిన మాట వినకపోవటమే. దేవుని యొక్క వాక్యము, ఆ వాక్య ప్రకారం నడుచుకోకపోవటమే చేతబడి. దేవుడు ఇక్కడ సాతానుని చేయలేదు. దేవుడు అందమైన దేవుని యొక్క దూతగా చేసింది. అద్భుతమైన దేవదూతగా ఉండడానికి, ఆరాధన చేయడానికి, మహిమ చేత, దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క తేజస్సు చేత, దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానం చేత దేవుడు ఆ దేవదూతను చేస్తే, ఈ పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి ఈ దేవదూత ఏమనుకుంటున్నది? నేను ఆకాశ మండలంలోకి ఎక్కిపోతాను, దేవుని యొక్క నక్షత్రములకు పైన నా సింహాసనం వేసుకుంటాను, మేఘ మండలం మీదకి ఎక్కుతాను, దేవుడు ఉండేటువంటి ఉత్తర పర్వతం ఉన్న సభా పర్వతంలోకి నేను వెళ్తాను. ఇంకేమనుకుంటున్నది? మహోన్నతులతో నన్ను నేను సమానంగా చేసుకుంటా అనుకున్నది. అది తన యొక్క హృదయంలో అనుకున్నది. ఓకే, దేవుడు ఏం చేసిండు? దేవుడు సైతాన్ని చేయలేదు. తన యొక్క వ్యర్థమైనటువంటి ఆలోచన, తన వ్యర్థమైనటువంటి జ్ఞానము, ఇక్కడ చదువుతున్నాం కదా మనము, యేసయ్య 28వ అధ్యాయము 17వ వచనంలో ఏమున్నది? 17వ వచనంలో ఏమున్నది? నీ సౌందర్యము చూచుకొని ఏమైందంట? నీవు గర్వించిన వాడవై అనుకున్నదంట. నేను ఎంత అందంగా ఉన్నాను. ఎవరికైనా ఇలాంటి గర్వం వస్తే, అమెరికాలో ఒక ఆమె మంచి హీరోయిన్, లేదంటే ఆమె అందాల పోటీలో పాల్గొన్నటువంటి ఒక స్త్రీ, ఆమె అనుకున్నదంట, నా అంత అందంగా ఎవరు లేరు, నేను ఎంత అద్భుతంగా ఉన్నాను అనుకున్నదంట. ఒకనొక రోజు ఒక దైవ సేవకుడు బిల్లీ గ్రామ్ అనే దైవ సేవకుడు వెళ్ళి ఆమెనంట హెచ్చరించిన, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకోవాలి, దేవుడు నమ్ముకోవాలంటే అన్నదంట, నాకు దేవుడు ఎందుకు అన్నాడు. ఆమె నవ్విందంట. కారణం ఏంటిది? నా దగ్గరికే చాలా మంది వస్తున్నారు, నా కోసం ఎంతో మంది ఎగబడుతున్నారు, నేను ఇంత అందంగా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నా నేను దేవుడు నమ్ముకొని ఏం చేయాలని అడిగింది. దేవుడు నమ్ముకొని నేనేం చేయాలి? నాకేం తక్కువ ఉన్నది? నాకేం కొదవ ఉన్నది? నాకు ఆకలికి అలమటిస్తున్నానా? నాకు తిండి లేకున్నానా? నాకు పని మనుషులు లేరా? నన్ను చూసే వాళ్ళు లేరా అనుకున్నదంట. దేవుడు ఏం చేసిందంట? ఆమెకు హెచ్చరిక చేసింది, కానీ దేవుడు ఆమె దేవుని యొక్క మాట వినలేదు. వెంటనే దేవుడు ఏం చేసిండు?
ఆమె యొక్క అందమంతా పోయింది. ఆమె అందమంతా పోయింది, క్షీణించిపోయింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లూసిఫర్ దేవుడు ఏ విధంగా చేసిందో సౌందర్యవంతురాలుగా చేస్తున్నారు. ఆమె ఏమైపోయింది? ఆ అందగతే రోగం వచ్చి ఆమె శరీరం అంతా నల్లగా అయిపోయి ఆ యొక్క రోగంతో చచ్చిపోయింది. ఇక్కడ ఈ దేవదూత చూడ ఏమంటుంది? నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై. ఎవరైనా మనకున్నది ఇంత ఆస్తి, ఇంత ఉన్నదని మనం ఎప్పుడైనా గర్వించకూడదు. దేవుని యొక్క వాక్యం ఏముంది? చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు. ఈ దేవదూత పడిపోవటానికంటే ముందు ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. నాశనమునకు ముందు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఇప్పుడు చెప్పినటువంటి ఒక స్త్రీకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నా అంత అందగత్తే ఈ ప్రపంచంలోనే లేదు అనుకున్నది. దేవుడు ఆమె అందాన్నంతా తీసివేసేసింది. ఇక్కడ ఈ యొక్క దేవదూత కూడా అనుకుంటుంది, నేనెంత సౌందర్యవంతురాలని, నేనెంత అందగత్తని అనుకుని గర్వించిందంట. అదేవిధంగా ఇంకేమనుకున్నది? తన యొక్క తేజస్సు చూచుకొని జ్ఞానమును చెరుపుకున్నదంట. ఏం చేసింది? తనకు జ్ఞానం దేవుడు అధికంగా ఇచ్చింది కనుక ఆ జ్ఞానం చూసుకొని నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత తేజస్సు కలిగి ఉన్నానని చెప్పి ఏం చేసిందని గర్వపడ్డది. ఆ యొక్క జ్ఞానమే దాన్ని ఏం చేసింది? చెడిపేసింది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము నిన్ను చెడగొడతాయి. దేవుని జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే మట్టిలో ఉన్న నిన్ను పైవాడినిగా చేస్తుంది. నీకేం లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యొక్క జ్ఞానం నీకుంటే, దేవుని యొక్క మనస్సు నీకుంటే, నీ ఏ స్థితిలో ఉన్నావు అనేది కాదు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎలా నిలబెడుతున్నాడు అనేది ముఖ్యమైనది. నాశనము మళ్ళా ఎలా పడిపోతున్నామంటే గర్వము, అహంకారము. మరి దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడంటే నీకు తగ్గింపు, వినయము, సాత్వికమైన మనసు ఉంటే, తగ్గింపు, వినయమైన మనసు, సాత్వికం ఉంటే దేవుడు అంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కానీ ఇక్కడ సాతాను యొక్క మనసు ఏంటిది? అహంకారం, గర్వము, కోపము, రౌద్రము. సాయితానికి వచ్చింది, నేను ఎంత అందంగా ఉన్నాను, నా కింద ఎంతమంది ఉన్నారు చూడు అనుకుంది. నాకే చాలా జ్ఞానం ఉన్నది అనుకొని అదేమనుకుంది? నేను దేవుడి కంటే గొప్పదాన్ని అయిదామనుకుంది. అని దేవుడు వెంటనే ఏం చేసిండు? ఎప్పుడైనా మనకు కూడా ఒకవేళ మన మనసులో ఎప్పుడైనా నేను గొప్పవాడని, నా జ్ఞానం వల్లనే నేను సమస్తం, నేను కష్టపడడం వల్లనే. చాలా మంది అంటారు నేను ఎంతో కష్టపడి ఇదంతా సంపాదించాను. మనం కష్టపడడం కాదండి, దేవుడు మనకు కష్టపడడానికి శక్తినివ్వటం వలన ఇది ఇంపార్టెంట్. దేవుడు కష్టపడడానికి మనకు శక్తినివ్వడం వలన, మనం కష్టపడిన దాన్ని దేవుడు ఆశీర్వదించడం వలన మనము అభివృద్ధిలోకి వస్తున్నాం. కానీ ఏ రోజైనా నా అంతటా నేనే కష్టపడ్డాను, నా అంతటా నేనే చేశాను, నేనే అలాంటి మాటలు చూడండి, అలాంటి వ్యక్తులు వెంటనే పాడైపోయినట్టు ఉంటారు. ఎందుకంటే ఇది ఎవరి మనసు? నేనే చేసిన నేను అనేది సాతానుది. నేను అనేది ఎప్పుడు మన జీవితంలోకి రాకూడదు. నాకు సమస్తమును దేవుడే. యోగు ఏమన్నాడు? దేవుడే ఇచ్చింది, దేవుడే తీసుకున్నాడు. అతడు నోటి మాటతోటి ఎక్కడ కూడా పాపం చేయడు. నీ జీవితంలో కూడా ఎవరైనా వచ్చి వావ్ ఎంతో సంపాదించుకున్నామంటే దేవుడు ఇస్తే నాకు కలిగింది అని చెప్పాలి. కానీ అవును నిజమే, నేను కష్టపడ్డాను, నేనే సంపాదించినానని ఈ మాట మనకి ఎప్పుడు కూడా రాకూడదు. ఎవరితోనైనా మనం చెప్పకూడదు నేనే సంపాదించినాను. ఎప్పుడైతే నేనే అని మనం అనుకుంటామో ఓకే, దేవుడు మనకు సమయం ఇస్తాడు.
ఆ సమయంలో మనము దేవుని గుర్తించకపోతే దేవుడు మన దగ్గర ఉన్న దానంతటికి తీసేస్తాడు. నెబూకద్నెజర్ రాజు ఉన్నాడు. నెబూకద్నెజర్ రాజు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? ఈ యొక్క అన్ని దేశములన్నిటినీ నేనే జయించినాను, నా బలంతో నేను జయించినాను అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆయన హృదయంలో గర్వించిందో దేవుడు వెంటనే ఏం చేసిండు? ఆయన కంట పశువు మనిషి ఇచ్చినాడు. పశువు జీవించినట్లు 7 సంవత్సరములు వెలబట్టబడ్డాడు జంతువుల మధ్యలో. రాజు సింహాసనం నుండి ఎక్కడికి వెళ్ళిండు? జంతువులు, పశువులు, గాడిదలు మేసేటటువంటి ఆ మేకను తిట్టుకుంటూ ఎడారి ఎండలో మంచుకి తడుచుకుంటూ తన గోళ్ళు ఇంత పెద్దగా పక్షిలాగా తన యొక్క జుట్టు పక్షిలాగా పెంచుకొని తెలివి లేని వాడిగా జీవించినాడు. ఎన్ని సంవత్సరములు? 7 సంవత్సరం. 7 సంవత్సరములు అయిన తర్వాతకి మరలా దేవుడు అతనిని కనికరిస్తే మరలా తిరిగి అతని మనసులోకి వస్తే మరలా తిరిగి మనిషిలాగా ఎక్కడికి వచ్చిండు? ఆయన యొక్క పట్టణంలోనికి, రాజకోటలోనికి వస్తే దేవుడు ఆయన మరలా అతన్ని హెచ్చించాడు. అతడు చెప్తున్నాడు సాక్ష్యం, ఏ మనిషి కూడా నేనే సంపాదించిన అనుకుంటే నన్ను చూడు దేవుడు ఏం చేసిందో. దేవుడి కంటే గొప్పవాడు ఎవరు లేడు. ఆయనే ఒకరిని హెచ్చిస్తాడు, ఆయనే ఒకరిని పడద్రోస్తాడు. నా మనసులో నేను గర్వించినాను, దేవుడు నా గర్వం పోయేదానికి 7 సంవత్సరములు ఆ యొక్క అరణ్యంలో ఒక జంతువులాగా నన్ను చేసిందని చెప్తున్నాడు. అదే విధంగా మనుషులలో చాలా మందిని దేవుడు నాశనం చేయడు. వారికి దేవుడు ఎలా వచ్చిందనే తెలియచేయడానికి ఇబ్బందులు పెడతారు. ఆ ఇబ్బందిలో మనం దేవుడిని తెలుసుకోలేకపోతే, ఆ కష్టంలో మనం దేవుడిని తెలుసుకోలేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇబ్బందులతోటే నువ్వు నశించలేక చేస్తాడు. దేవుడు మనకి ఇబ్బందులు, శ్రమలు ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం నడవడానికే. నీ జీవితంలో వస్తున్న కష్టములైనా మనము బైబిల్ గ్రంథంలో చదువుతాం. మంచి నేల, రాతి నేల, ముళ్ళ పొదల పడినటువంటి నేల, అదేవిధంగా రోడ్డు పక్కన పడినటువంటి విత్తనముల గురించి చదువుతాం. రోడ్డు పక్కన పడినటువంటి విత్తనం ఎలాంటిది? దానిలో దానికి సరైన కాపుదల లేదు కనుక వెంటనే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకపోతాయి. అంటే రోడ్డు పక్కన కూర్చొని మనం ఇక్కడ కూర్చొని సరిగ్గా వినకుండా దేవుని యొక్క వాక్యం వినకుండా ఉంటే అదేమవుతుంది? ఆ వాక్యం మన యొక్క మనసులోకి పోదు కనుక అది వెంటనే మనం మర్చిపోతాం. రెండవది ఏంటిది? రాతి నేల. విన్నప్పుడు మనం సంతోషం చేత దేవుని యొక్క వాక్యం వింటాం. కానీ రాతి నేల మీద పడినటువంటి విత్తనం అంటే వెంటనే ముడుస్తుంది, ఫాస్ట్ గా ముడుస్తుంది. కానీ మట్టి ఆ రాయి మీద లేనందువలనంట ఆ సూర్యుని వేడి తగిలి ఆ వేరు మాడిపోతుంది అంట వెంటనే. అంటే దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు నువ్వు సంతోషంగా వెంటనే అంగీకరిస్తావు. దేవుని యొక్క వాక్యం విన్న వెంటనే సంతోషం చేత దేవుని యొక్క వాక్యం అంగీకరిస్తావు. కానీ దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ఏదైనా శ్రమ, ఇబ్బంది, కష్టము, దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గంలో నడవకుండా నువ్వు తప్పు మార్గంలో పోయినప్పుడు ఆయన నీకు శ్రమ తీసుకొచ్చిన వాక్యమును బట్టే ప్రతి నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ వచ్చే ప్రతి శ్రమ మనము సైతాన్ నుండి వచ్చింది అనుకుంటున్నాము. సైతాన్ నుండి వచ్చినా కూడా దేని కొరకు వస్తుందంటే నీలో నుండి దేవుని యొక్క వాక్యం తీసివేయటానికి, లేదంటే నీలో నుండి దేవుణ్ణి దూరం చేయడానికి, లేదంటే నువ్వు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి. ఏం చేయడానికి? రెబెలియన్ గా తయారవడానికి, తిరుగుబాటు, విరోధంగా నడుచుకోవటానికి, దేవుడు ఏం దోచిందని చెప్పడానికి. వాక్యం విన్నప్పుడు సంతోషం ఉంటుంది. కానీ వాక్యం నిమిత్తమై మనకి ఏదైనా కష్టం రాగానే, ఎవరైనా మనం దూషించగానే, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టగానే ఎమ్మటే ఏం చేస్తాము? అదేంటిది? రెబెలియన్, తిరుగుబాటు చేయడం. అంతేంటిది? రాతి నేల. మన యొక్క హృదయం ఎలాంటిది? రాతి, మారు మనసు పొందుకున్నటువంటి హృదయం లేదు. వెంటనే ఏం చేస్తాము? దేవుణ్ణి మర్చిపోతాం, ప్రార్థన చేయము, వాక్యం చదవము.
దేవుని మందిరంలోకి వెళ్ళాము. అప్పుడు ఏం చేస్తాము? దేవుడిని మర్చిపోయడం వలన సైతం ఏం చేస్తుంది? వావ్, నేను చేయించాలి నిన్నాను. కారణం ఏంటిది? మన్ను వేరు, రూట్ సరిగ్గా లేదు. మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం చాలా లోతుగా పారితే, ఏదైనా ఒక పెద్ద వృక్షముని లోతుగా వేర్లు వెళ్ళే వృక్షము చూడండి, గాలికి పడదు, తుఫాను పడదు, అది బలం కలిగి ఉంటుంది. అదేవిధంగా నీ యొక్క వేరు చాలా లోతుగా వెళితే, అంటే వాక్యం నీ యొక్క హృదయం లోతులో ఉంటే, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యముని ఎవరు తీసివేయలేరు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని పెద్ద తుఫానులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాని నుండి నువ్వు తొలగిపో. అదేవిధంగా ఇంకొకటి విత్తనములు చెప్పాడు, ముండ పొదలో పడేటటువంటి విత్తనం. ముండ పొదలో పడిన విత్తనం కూడా మొలుస్తుంది. అంటే ముండ పొదలో పడినటువంటి విత్తనం అంటే చర్చిలోనే ఉంటాము, కానీ డబ్బు లేదని, ఇబ్బందులు అయినాయని, కష్టములు వచ్చినాయని, ఆ డబ్బు మీద ఆశ చూక ధనమోహం అని ఉంటుంది దేవుని యొక్క వాక్యం. దీని చేత ఈ ధనమోహం చేత ఏం చేస్తుంది అంటే దేవుని మందిరంలోనికి రాకుంటేనే పనికి పోయేలాగా చేస్తుంది. ఏం చేస్తాయి? ముళ్ళు ఏం చేస్తాయి? ముళ్ళ కంపులో పడినటువంటి విత్తనము పెరగకుండా ఆ ముళ్ళు ఏం చేస్తాయి? అంచివేస్తాయి. ఎదగకుండా అన్నిటికంటే పైగా ఎదగాల్సింది అదేం చేస్తాయి? అంచివేస్తాయి. కానీ దీనికి వేరు ఉన్నది, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ పైకి ఎదుగు. మన జీవితంలో కూడా అంటే క్రైస్తవ జీవితంలో మనం దేవుడిని నమ్ముకున్నాక దేవుడు ఏం చెప్పినట్టే నువ్వు అన్ని విషయంలో ఆశీర్వదించబడాలి. మనం అన్ని విషయంలో ఆశీర్వదించబడట్లేమంటే కారణం ఏంటిదంటే మన యొక్క మనసు ఈ లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన ధనము చేత, ఇహలోక సంబంధమైన క్రియలలో మనం మునిగిపోతున్నాము. దాని వలన మనలో ఉన్నటువంటి వాక్యము ఎదగట్లేదు. ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది. దేవుని మందిరంలో ఉన్నా కానీ మనం ఎదగకపోవడానికి కారణం ఏంటిదంటే ఈ లోక సంబంధమైనటువంటి మాటలన్నీ మనల్ని అణచివేస్తుంటాయి. నీ ప్రార్థన దేవునికి వినపడుతుంది. 4వ నేల గురించి చెప్పు. నేటిది మంచి నేలలో పడ్డ విత్తనం. మంచి నేలలో పడిన విత్తనం అంటే దున్నబడాలి, అన్నిటికీ తట్టుకోవాలి, కంప ఉన్న దాన్ని కొట్టేయడానికి తట్టుకోవాలి, దున్నుతున్నా ఓర్చుకోవాలి. అప్పుడు మాత్రం అది సదును చేయబడి దేవుడు కూడా నీలో ఉన్న పాపం ఏదైనా ఉంటే దాన్నంతటినీ సదును చేస్తాడు. ఆ సదును చేసేటప్పుడు బాధ కలుగుతుంది, కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, అన్ని చేయాలి. ఇంత కష్టపడితే ఆ యొక్క నేల ఏ విధంగా అవుతుంది? మంచి నేలగా. మంచి నేలలో పడిన విత్తనము దేవుని యొక్క వాక్యం నుండి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. ఎలా ఫలిస్తుంది? 100 అంతలుగా. కానీ మనము అయ్యో దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, అయ్యో ఇది ఇది అని అనుకుంటే మనము ఐక్య విచారము, ఈ విచారంతో మన మనసంతా నిండిపోతుంటే మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాము? ఈ యొక్క ఇబ్బంది మనల్ని కృంగదీస్తుంటే మనం దేవునికి ఎలా ప్రార్థన చేస్తాము? అన్ని రకములైన సమస్యలన్నీ నీ మైండ్ లో పెట్టుకుంటే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నీ మనస్సు నిండా ఏమున్నది? ఏమున్నది? సమస్యలు, ఇబ్బందులు, కష్టములు ఉన్నాయి. నీ మనసు నిండా దేవుడు లేడు. ఇక్కడ సైతానికి కూడా తన మనసు నిండా ఏమనుకున్నది? తనకి ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చేంత వరకు కూడా, ఈ ఆలోచనలో తను పడనంత వరకు కూడా అది అందమైన దేవుని యొక్క దూత. ఈ ఆలోచన తనకు రాకముందు వరకు కూడా అది అందమైనది, జ్ఞానం కలిగినది, తెలివి కలిగినది, దేవునితో పాటు ఉన్నది. కానీ ఎప్పుడైతే తన మనసు నిండా ఈ యొక్క ఆలోచనలు వచ్చినాయో వెంటనే దేవుడు ఏం చేసింది? దాన్ని పాతాళములోకి తోసేసిందంట. హల్లెలూయా. అదే విధంగా నీ మనసు నిండా నీ యొక్క జీవితంలో వచ్చిన కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉంటే నీ మనసులో దేవుడు ఎలా నివాసం చేస్తాడు? నీ యొక్క హృదయంలో దేవుడు ఎలా నివాసం చేస్తాడు? ఆల్రెడీ నువ్వు ఒక భారంతో నింపబడ్డాక మరి యొక్క భారం ఎలా నువ్వు నీ నెత్తిలో నువ్వు మోయలేనంత భారం ఆల్రెడీ పెట్టుకున్నాక ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఇంకెంత ఏదైనా భారం పెడితే ఆ భారాన్ని మనం భరిస్తామా?
భరించలేము. ఏమంటాము? ఆ భారంతో మనం మాట్లాడుతుంటాం. ఆ భారం నా మీద ఉన్నది, మీద ఉన్న దానితో బట్టి నేను మాట్లాడతా. అదేవిధంగా మన ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క చిత్తం కాదు, మన యొక్క హృదయంలో ఉన్న దాన్ని బట్టి మన యొక్క ప్రార్థన ఉంటుంది. నీ యొక్క హృదయంలో భారం, చింత, వేదన ఉంటే ఆ చింత భారమే ప్రార్థన చేస్తుంటారు. దేవుని చిత్తం ఎట్లా ప్రార్థన చేస్తాం? ఎలా ప్రార్థన చేస్తాం? మొట్టమొదటి మనం ఏం చేయాలంటే, మన యొక్క హృదయంలో ఉన్న చింత, వేదన, కష్టం, దేవుడి యొక్క వాక్యం ఏమున్నది? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు మనం ఆయన యొద్దకు వచ్చినాం. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పిండు? మొదటి పేతురు 5వ అధ్యాయంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 'ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు' 5వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? మీ చింత, మీకే చింత, ఏ కష్టం, ఏ దుఃఖం, ఏ వేదన, దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? ఫస్ట్ మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పిండు? ప్రయాసంతో, భారంతో, కష్టముతో, వేదనతో ఎవరైతే ఉన్నారో వారినందరినీ ఏమన్నారు? నా యొద్దకు రండి. ఈ లోకములో ఉన్న ఎవరికైనా దేవుడు ఇదే చెప్తున్నాడు. ఎవరు ప్రయాసంతో ఉన్నా, ఎవరు వేదన చేత ఉన్నా, ఎవరు కష్టం చేత ఉన్నా ఏ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు. మొట్టమొదటిగా నువ్వు వెళ్ళాల్సిన గమ్య స్థానము దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాతకి దేవుడు ఏం చేయమంటున్నాడు? నీ యొక్క హృదయములో, నీ యొక్క మనస్సులో నీ మీద ఏదైతే చింత, ఆలోచన ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని అంతటిని ఏం చేయమంటున్నాడు? తీసి ఆయన మీద వేయండి. ఎవరి మీద వేయాలి? చెప్పండి, ఎవరి మీద వేయాలి? దేవుని మీద, యేసయ్య మీద వేయండి. ఈరోజే మీరు యాక్షన్ రూపంలో చేయాలి. దేవునికి చెప్పండి, నీ చింత ఏంటిది, నీ మనసులో ఉంటుంది, నీ కష్టం ఏంటిది, నీ దుఃఖం ఏంటిది. విశ్వాసం అన్నది క్రియల రూపంలో కనిపిస్తుందని యాకోబు పత్రికలో రాయబడింది. విశ్వాస క్రియలు లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అవునా కదా? క్రియల వలన మన యొక్క విశ్వాసముని తెలియజేస్తాం. ఈరోజు మీరు యొక్క క్రియ అంటే ఏంటంటే పని. మీరు ఏం చేయాలంటే మీ యొక్క హృదయంలో ఉన్న చింత, మీ మనసులో ఉన్న చింత, మీ మీద ఉన్న భారాన్ని అంతటిని యాక్షన్ రూపంలో తీసి అట్లా వేసేయ మీద ఏం చేయాలి? తీసి వేయాలి. ఇది మనం చేస్తున్నటువంటి పని ఏంటిదంటే విశ్వాసంతో చేస్తుంది. విశ్వాసం అన్నది ఏంటిది? నిరీక్షింపబడే వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవి. ఇప్పుడు నీ యొక్క హృదయంలో ఉన్న చింత, బాధ అనేవి నీకు కనిపిస్తుంది. కానీ విశ్వాసం అంటే ఏం చెప్తుంది? అదృశ్యమైనవి ఉన్నవి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను, ఇట్లా తీసేసి యేసయ్య మీద వేసినాను. అప్పుడు నువ్వేం చేయాలి? నీ యొక్క హృదయం ఎంటీ చేసేసాయి, ఖాళీ చేయాలి. ఏం చేయాలి? నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనసుని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. నీ యొక్క హృదయం ఖాళీ చేయనంత వరకు ఆయన నిన్ను తన యొక్క మహిమ చేత నింపడు. నీ యొక్క హృదయం అదే బాధం చేత, అదే కష్టం చేత, అదే దుఃఖం చేత ఎప్పుడు మాట్లాడినా దాని గురించి చెప్తుంటే స్టిల్ ఇంకా నీ యొక్క భారంని నువ్వే ఇట్లా పట్టుకొని ఉన్నావు. మనమే ఇట్లా పట్టుకొని ఉన్నాము. దేవుడు అంటున్నాడు దాన్ని నాకి, కానీ నువ్వేమంటున్నావు? లేదు ప్రభువా, లేదు ప్రభువా అంటున్నావు. అది ఎప్పుడు జరగదు. ఏం చేయాలి? మనం తీసి మన యొక్క భారంని దేవుని మీద వేసి ఖాళీ చేయాలి. నీ మైండ్ని, నీ యొక్క హృదయంలో ఉన్న భారంని ఏదున్నా అదంతా క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయాలి. అది ఎవరైనా నీ యొక్క హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చి ఉన్నావు, నీ మనసులో ఎవరికి చోటు ఇచ్చినావు, ఏ బాధకి, ఏ వ్యక్తికి, దేనికి ఇచ్చినావు, దాన్ని ఖాళీ చేసేది ఫస్ట్. మన జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన యొక్క మైండ్ అనేది ప్రీ ఆక్యుపైడ్ అయిపోయింది.
మన యొక్క మనస్సు ఏమైపోయింది? ఆల్రెడీ ఏదో ఒక విషయం చేత నింపబడింది. నింపబడిన దానిలో దేవుడు ఎలా వస్తాడు? దేవుడు రాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిలీట్ చేయండి. ఖాళీ చేసిన తర్వాతకి ఖాళీగా ఉంచకూడదు. వెరీ డేంజరస్. నీ యొక్క చింత, నీ బాధ ఖాళీ చేసిన తర్వాత నీ యొక్క మనసు కానీ నీ యొక్క హృదయం కానీ ఖాళీగా ఉంటే ఇంకా డేంజర్. ఆ ఖాళీ స్థలం ఏం చేయాలంటే మనం దేవునితోటి, దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క వాక్యం చేత దాన్ని నింపాలి. వాక్యము విత్తనము. ఆ విత్తనం ఏం చేస్తుంది? మెల్లమెల్లగా గ్రో అవుతుంది. హల్లెలూయా. సేమ్ ఖాళీగా మాత్రము ఉంచకూడదు. నీ చింత యావత్ ఏం చేయాలి? కానీ లూసిఫర్ ఏమనుకున్నది? తన మనసులో అనుకున్నది. దేవుడు ఏం చేసింది? దాన్ని పాతాళంలోకి త్రోసేసింది. నీవు ఇంకా ఇదే బాధాకరమైన జీవితంని, అదే పాతాళంలో జీవితంని, ఇబ్బందిని అనుభవించడానికి కారణం ఏంటిదంటే సేమ్ ఇప్పుడు నేను చెప్పినది, నీ యొక్క హృదయం ఆల్రెడీ నింపబడి ఉన్నది. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు అంటే దాన్ని ఎరేజ్ చేయి. సైతానికి నీ మీద అధికారం లేదు. నీ జీవితంని నాశనం చేసుకుంటుంది నెంబర్ 1 వ్యక్తి ఎవరంటే నువ్వే. నీ కష్టములకు కారణం ఎవరంటే నువ్వే. నీ ఇబ్బందులకు నీ రోగములకి కారణం ఎవరంటే నువ్వే. కానీ మనం ఏం చేస్తున్నాం? సైతాన్ సైతాన్ అంటాం. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే సైతాన్ లేదు, ఆల్రెడీ పాతాళంలో ఉన్నది. దాన్ని ఎందుకు రీకాల్ చేస్తున్నావు? దాన్ని ఎందుకు మళ్ళా పిలుస్తున్నావు? నీ యొక్క మనసు మారట్లేదు. నీ మనస్సు మారినంత వరకు మనం ఎప్పుడు ఆలోచన అంతా సైతాన్ చేసింది, సైతాన్ చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, హే నేను 2000 సంవత్సరముల క్రితమే సాతానుని శిలువలో చితక్కొట్టేశాను, నీ మీద అధికారం లేని దానిగా చేశాను. నీ మనస్సులో, నీ కళలలో, నీ ఆలోచనలో ఎక్కడ కూడా నువ్వు ఇబ్బంది పడకూడదు. నీ కళలో కూడా, నీ తలంపులలో కూడా, నీ ఊహల్లో కూడా దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. సంపూర్ణంగా నువ్వు పడుకునేటప్పుడు దేవుని యొక్క వాక్యం చేత నీ యొక్క హృదయాన్ని నింపుకోండి. ప్రార్థన చేత నీ మైండ్ని నింపండి. దేవుని యొక్క ఆత్మ భాషలలో ప్రార్థన చేయండి. పడుకునే ముందు అన్య భాషలలో ప్రార్థన చేయండి. అన్య భాషలలో ప్రార్థన చేస్తే నీ మైండ్ ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆత్మ చేత కనెక్ట్ అవుతుంది. పడుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కళలు దేవుని యొక్క అనుసంధానంగా వస్తాయి. ఇన్ని రోజులు మన యొక్క కళలు వ్యర్థంగా రావడానికి కారణం ఏంటిదంటే మనము ప్రతిరోజు వ్యర్థమైన న్యూస్, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సినిమాలు, వ్యర్థమైన సీరియల్స్ ఏవైతే చూస్తున్నామో, ఏవైతే వింటున్నామో అవే మనం పడుకున్నప్పుడు అవి మన మీదకి వస్తున్నట్టు, మనలోకి వస్తున్నట్టు, మన జీవితం మీద పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజు నుంచి ఏం చేయండి? మీరు పడుకునేటప్పుడు లేచిన దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఆత్మలో ప్రార్థన చేయండి. ఆత్మలో వర్ధిల్లండి. అప్పుడు నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. హల్లెలూయా. నేను చెప్తున్నాను చాలా రోజులకి, ఏంటిది? నా జీవితంలో ఏ రోజు కూడా నాకు ఇది కావాలి ప్రభువుని ప్రార్థన చేయలేదు. నాకు ఇది దయచేయండి ప్రభువుని. కారణం ఏంటిదంటే నేను ఎప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తాను. నేను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ తక్కువ. నేను ఎక్కువ ప్రార్థన చేసేది ఎలా? ఆత్మ. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆత్మ ప్రార్థన మనం చేసినప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనము ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యంలో ఉంది, భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. అది ఎవరికి అర్థం కాదు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. ఈ రోజు నా జీవితం ఇప్పుడు ఉండొచ్చు, నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తే మర్మములను పలుకుతున్నాను కనుక ఏదో ఒక రోజు మీరు చూస్తుండగానే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అది మనకు అర్థం కాదు. నాకే ఆ ఊహకు అందదు, మనకు కూడా ఊహకు అందదు. అంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వది. కారణం ఏంటిదంటే మనం మనుషులతోటి పోరాడట్లేదు. ఆత్మను ప్రార్థన చేసే వ్యక్తి మనుషులతో పోరాడట్లేదు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితోనే. నువ్వు ఎక్కువగా భాషలో ప్రార్థన చేయండి. సో అప్పుడు మీ జీవితము వర్ధిల్లుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఈరోజు చెప్తున్నది ఏంటిది? నీ యొక్క హృదయంలో గర్వం కానీ, అహంకారం కానీ, నేనే సంపాదించుకున్నాను, నా వల్లనే సమస్తమైందని ఎన్నడూ కూడా మీ నోటికి రానియకండి.
ఏ రోజైతే వస్తుందో ఆ రోజే మనము పతనమైపోతున్నట్టు, దేవుని మీద మనము తిరుగుబాటు చేస్తున్నట్టు. సో దేవుడు ఏం చేయలేదు, దయ్యములని లూసిఫర్ని దయ్యంగా సైతాన్గా చేయలేదు. ఎలా చేసిండు? అందమైన దానిగా. కానీ తన యొక్క మనసులో గర్వించింది. దేవుని మీద, ఎవరి మీద గర్వించింది? దేవుని మీదనే. దేవుని కంటే నేనే గొప్పవాడిని అయిపోదాం అనుకున్నది. దేవుడు ఏం చేసిండు? అన్నిటికంటే కిందికి, పాతాళంలోనికి, అగాధంలోనికి, భయంకరమైనటువంటి నరకంలోనికి దేవుడు దాన్ని త్రోసేసింది. అంత లోపట్లో ఉంటుంది. నీ మీద ఎలా ప్రభుత్వం చేస్తుంది? ప్రభుత్వం చేయదు. ఎప్పుడు కూడా సైతాన్ని వెళ్ళిపో, సైతాన్ని రా, నా మనసు, ఇవన్నీ ఆలోచించదు. దేవుడికి చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ చేంజ్. ప్రతిసారి సైతాన్ లేచిన సైతాన్, పడుకున్న సైతాన్, కూర్చున్న సైతాన్, నిల్చున్న సైతాన్, ఏదైనా సైతాన్. సైతాన్ని ఏమన్నా అన్ని సృష్టించిందా? సృష్టికర్త దేవుడు. నేను చెప్తున్నాగా, మన సమస్యలన్నిటికీ కారణం ఏంటిదంటే మన మైండ్ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ అయిపోయింది. దేని చేత? మనం చూస్తున్నటువంటి కష్టముల చేత. ఆ కష్టములు మన జీవితంలో ఉన్నాయి కనుకనే మనం ఏం చెప్తున్నాము? సైతానా వెళ్ళిపో, సైతానా వెళ్ళిపో. దాని రూట్ కాస్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకు మన జీవితంలోకి వచ్చింది? ఆ వేరు ఎలా మన జీవితంలో ఉన్నదని తెలియట్లేదు. ఆ వేరు ఎలా తెలుస్తుందంటే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితంలో మొట్టమొదటిగా మనము కట్టుకున్నప్పుడు. ఇక్కడ ఇప్పుడు మనం చదువు, నేను చెప్పినటువంటి దేవదూతలను చూడండి. గాబ్రియల్ దేవదూత కానీ, మికాయేలు దేవదూత కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం ఉన్నాయి. అవి దయ్యంలో అయినా, సైతాన్ అయిందా? కాలేదే. ఎందుకు? అవి ఎందుకు కాలేదంటే వాటి మనసులో గర్వించలేవు. దేవుని యొక్క వాక్య ప్రకారం, ఆయన మాట ప్రకారం అవి జీవిస్తున్నాయి. కానీ లూసిఫర్ మాత్రమే దేవునికి విరోధంగా ఆలోచన చేసింది కనుకనే దేవుడు దాన్ని పడద్రోసింది. ఆ పడద్రోయబడిన తర్వాతకే తన యొక్క ఆలోచన అంతా, తన జ్ఞానం అంతా చెడిపోయింది. ఆ చెడిపోయిన ఆలోచనను బట్టే ఎవరైతే దానిని వెంబడిస్తారో, సాయితాన్ని ఎవరైతే వెంబడిస్తారో, ఈ పడద్రోయబడిన దేవదూతలను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. అర్థమైందా? అందుకనే సైతాన్ అన్ని రకాలైనటువంటి ఎంజాయ్ చేయండి, త్రాగండి, తినండి, మీ మైండ్ని పాడు చేసుకోండి, అన్ని రకాలే ఆఫర్ చేస్తుంది. ఒక వ్యక్తి చూడండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా సంపాదించుకోవడానికి నెంబర్ 1 అడిగి నీకేం కావాలి? లేదంటే గవర్నమెంట్ ఆఫీసులలో మనకు పని కావాలంటే నీకేం కావాలి? ఇవన్నీ ఏంటి? ఇదన్నీ ఏంటిది? సాతాను దేవునికి విరోధంగా పనిచేస్తుందన్నమాట. నీకేం కావాలని అడుగుతాడు. నువ్వు ఈ పని చేయాలంటే నేనేం చేయాలి అంటే నిన్నేం చేస్తున్నాడు? పాపంలోకి నెట్టేస్తున్నాడు, నేను తప్పు త్రోవలోకి నడిపిస్తున్నాడు. నేను చేస్తున్నాడు మిస్లీడింగ్, మిస్గైడెన్స్ చేస్తున్నాడు. ఆయనకు ఇవ్వబడిన అథారిటీని ఉపయోగించకుండా ఏం చేస్తున్నాడు? మిస్లీడింగ్, మిస్గైడెన్స్. అంటే నీ జ్ఞానంలో నువ్వేమవుతున్నావు? కోల్పోతున్నావు. నీ కన్నులకు ఏమొస్తుంది? గురుడితనం వస్తుంది. నీ యొక్క డ్యూటీని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు చేయవలసినట్టు ఈ లోకంలో చాలా మంది వాళ్ళు చేయాల్సిన పనిని సరిగ్గా చేయకపోవడానికి కారణం ఏంటంటే గురుడితనం. పాపం చేయి, డబ్బులు సంపాదించు, ఎంజాయ్ చేయి, లోకంలో అన్ని భవనాలు కట్టుకో, కానీ పరలోకంలో ఏం సంపాదించుకుంటావు? చచ్చిపోయినాక ఏం సంపాదించుకుంటావు? ఏం నువ్వు సంపాదించుకోలేదు. దేవుడికి విరోధంగా నడుచుకోవడం వలన సాతానికి ఏర్పాటు చేసినటువంటి, ఆ లూసిఫర్కి ఏర్పాటు చేసినటువంటి ఆ స్థానంలో పడద్రోస్తాడు దేవుడు. ఇక్కడ మాత్రము అన్ని రకాలుగా ఉంటాడు. కానీ నిత్యము ఇక్కడ జీవించేది 60-70 సంవత్సరాలే. కానీ నిత్యము జీవించేటటువంటి జీవం కలిగిన దేవుని దగ్గర అప్పుడు నువ్వు సంతోషిస్తుంటావు, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటే. లూసిఫర్ యొక్క ఆలోచనలలో మనకు దేవుడు సైతానుని సృష్టించలేదు.
తన యొక్క గర్వం చేత అది సైతానుగా మారింది. తన యొక్క ఆలోచనల చేత, తన యొక్క దుర్నీతి చేత, తన యొక్క సొంత జ్ఞానం చేత అది సైతానుగా మారింది. ఆ మారినటువంటి సైతాను ప్రజలలోనికి చేరి వారి యొక్క ఆలోచనలను చెప్పివేసి దేవునికి విరోధమైన కార్యములను చేయడానికి అది నడిపిస్తుంది. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం విన్న నీవు మన జీవితంలో సాతానుకు సంబంధించినటువంటి కార్యములు ఏమున్నా వాటన్నిటినీ విడుదల పొందుకోవటమే. వాటన్నిటి నుండి మనల్ని విడుదల చేసుకోవాలి. ఎలా విడుదల చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా మనము ఎక్కడ ఏ పాపంలో పడిపోయినాం, ఏ తప్పు చేసినాం దాన్ని గుర్తించి దేవుని ఎదుట క్షమాపణ పొందుకోవాలి. మారు మనసు రావాలి. ఎస్, నేను చేశాను ప్రభువా, నువ్వేదైతే చేసినావో నిజం చేసినాను ప్రభు, నీ వాక్యానుసారంగా నాకు నడుచుకోలేదు, నన్ను క్షమించండి అని అడిగి మారు మనసు పొందుకొని మారు మనసు తగిన ఫలములను మనం ఫలించాలి. లూసిఫర్ యొక్క క్రియలు మన జీవితంలో ఒక్కటి కూడా కనబడకుండా, నేను చెప్పినట్టుగా లూసిఫర్ యొక్క క్రియలలో ఏంటిది? గర్వం ఉంది, అహంకారం ఉన్నది, కోపం ఉన్నది, దిగులు, రోగములు, వ్యాధులు, కష్టములు అన్ని ఉన్నాయి. అదేవిధంగా ఐక విచారం, అది లేదు ఇది లేదని, ఇవన్నీ కూడా సైతానికి సంబంధించినవి. నీ మనసు దేనితోటైతే బాధపడుతుందో అది ఆల్రెడీ మన మైండ్ సాతాను చేత నింపబడినట్టే. సో నీ మైండ్ లో వాటన్నిటిని తొలగించుకొని దేవునికి ప్రార్థన చేయండి, దేవునికి స్థానం ఇవ్వండి, దేవునికి అవకాశం ఇవ్వండి, దేవుణ్ణి పని చేయనివ్వండి. మీరు మనలో ఆయన పని చేయడానికి హ్యాపీగా ఇష్టపడతాడంట. ఆయన మనలో పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మన హృదయాన్ని క్లియర్ చేయాలి. ఒక దారిలో మనం వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక అడ్డం వచ్చినప్పుడు దాన్ని దాటేసుకొని మనం వెళ్తామా? అది తొలగించబడేంత వరకు వెళ్ళలేము. అది ఎప్పుడైతే పక్కకు తీసేయబడుతున్నప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతాం. అదేవిధంగా దేవుడు నీలో ఫ్రీగా పనిచేయాలంటే మొట్టమొదటిగా మన యొక్క హృదయంలో ఉన్న ఆ దిగుల్ని, చింతని తీసేయాలి. తీసేసి నీ ముఖంలో వెలుగు కనబడదు, తేజస్సు కనబడాలి. దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు అంట అన్యజనులందరూ ఎలా ఉంటారు? వికారమైన మనసు, బాధకరమైన, దుఃఖకరమైన మనసుతో కనిపిస్తాడు. కారణం ఏంటిది? నేను ఈరోజు అన్నం తినకుండా ఒక్కరోజు ఒక పూట ఉన్నాను అని చెప్పడానికి. దేని కొరకు? మనుషుల మెప్పును కోరుకోవడానికి. ఈజీగా వాళ్ళకి అర్థం, ఉపవాసం ఉన్నాయో అతడు ఉపవాసం ఉన్నాయి. అదేవిధంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అపోజిట్ చెప్తున్నాడు. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. కానీ నీవు నా కొరకు ఉపవాసమును ప్రార్థన చేస్తే నువ్వు వారిలాగా ముఖం వికారంగా, దుఃఖముతోటి, వేదనతోటి, చింగురు జుట్టుతోటి, ఆ మంచి బట్టలు ఇవన్నీ లేకుండా ఉండొద్దు అంటున్నాడు. దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడు? ఉపవాసం ఉన్న రోజు నువ్వు అందంగా తయారు కావాలి, మంచి డ్రెస్ చేసుకోవాలి, నీ ముఖం ఇంకా తేజస్సు కలిగి ఉండాలి, మంచి నెత్తికి నూనె పెట్టుకోమన్నాడు. దేవుడు శక్తి కలిగి ఉండమన్నాడు. అన్ని జరిగిన ఉపవాసం ఉన్నా నెత్తికి వేసుకొని ఏంటిది మంచి వస్త్రం లేకుండా ముఖమంత వికారం నక్షత్రంగా అట్లా ఉండదు. అదేవిధంగా ఇదే ప్రిన్సిపల్ దీనికి నేను చెప్తాను. ఏంటిది? నీ యొక్క హృదయంలో బాధ, విచారం, దుఃఖం ఉన్నది అని నువ్వు పక్కన వాళ్ళకి చూపించకూడదు. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? నీ యొక్క హృదయంలో ఉన్న దుఃఖం, వేదన, బాధనంతటి ఏసయ్య మీద వేసేసేయి. వేసేసిన తర్వాత ఇంకా అది నీలో కనబడకూడదు. అప్పుడు నీ ముఖం ఎట్లా కనబడాలి? తేజస్సు. నీ యొక్క హృదయం ఎలా ఉండాలి? సంతోషముగా. ఆరాధన చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయం, అన్ని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? యాక్టివ్ గా ఉండాలి. ఎవరైనా చూస్తే అసలు ఇంత ఇబ్బంది ఉన్నది కానీ ఇతడే ఇంత సంతోషంగా ఉన్నది, ఇతడు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాడు, అలా నీ గురించి చెప్పాలి.
అలా చెప్పినప్పుడే మన యొక్క చింత దుఃఖం అంతా దేవుడి మీద వేస్తుంది. సైతాను నీ జీవితంలో ఏది చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో నాశనం చేసుకునేది మనమే, మన నోటి మాట ద్వారానే. దేవుడు ఏమంటున్నాడు, నువ్వేదైతే మాటని చెప్పుకున్నావో, నేను మంచిగా లేదు అది ఇది అన్నావు, ఎప్పుడైతే అన్నావో దాన్ని రివర్స్ చేయి. క్షమించు ప్రభువా, నేను మంచిగా లేదన్నాను క్షమించు అని చెప్పేసి నేను క్రీస్తునందు మంచివాడని రివర్స్ చేయాలి. ఇంతవరకు దుఃఖం ప్రభావానికి దుఃఖం లేదు, నా దుఃఖానికి రెండంతగా ఆనందము అది చెప్పండి. నీ ముఖంలో సంతోషం, అప్పుడు దేవుడు నీ విశ్వాసం చూస్తాడు. ఏ క్రియ విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడమే. నీలో దుఃఖం ఉంటే నాకు దుఃఖం లేదు చెప్పడమే విశ్వాసం. సైతాన్ ఏం చేస్తుంది తెలుసా, నీలో దుఃఖం ఉంటే ఇంకా ఏడు, ఇంకా దిగులు పడు. ఎందుకు? నేను నరకంలో ఏడుస్తున్నా, నీ తండ్రి నీ దేవుడు నన్ను అక్కడ వేసినాడు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయి, ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేయి. అది నా స్వభావం, మన ఇద్దరం కలిసి ఏడుస్తామని అంటది దయ్యం. నువ్వు ఏడు, ఇంకా నీకు నేను సహాయం చేస్తా, ఇంకా ఎక్కువ ఏడిపిస్తా. నేను ఎలా ఏడవాలో నీకు నా దగ్గర దేవదూతలు ఉన్నాయి. నిన్ను ఎలా కష్టాలు పెట్టాలో నా దేవదూతలు బాగా తెలుసు, వాటిని ఎద్దరికి పంపిస్తాను. ఎలా నువ్వు మాట్లాడాలో నా దేవదూతలకు నేను ట్రైనింగ్ ఇచ్చిన, నా దగ్గర పడిపోయినవి ఉన్నాయి, అవి నీకు వచ్చి నేర్పిస్తాయి. మాట్లాడని చెప్తుంది. ఏం చేస్తుంది? అలా నేను ఇబ్బంది పెడుతుంది తప్ప దేవుడు నువ్వు చెప్పేంత వరకు దేవుడు నీ జీవితంలో పనిచేయడు, సైతాన్ కూడా నీ జీవితంలో పనిచేయడు. ఎందుకంటే సైతాన్ ఏమనుకున్నది, దేవుని కంటే మనమందరం దేవుని కంటే గొప్పవారమా? ఒక్కరం కాదు, దేవుని యొక్క కుమారులం. దేవునితో పాటు ఉండే అధికారమును దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుని యొక్క స్థానమును మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు నేను పరిపాలించమన్నాడు. ఈ భూమి మీద ఉన్న నీ సమస్యలన్నింటినీ నేను పరిపాలించు. నిన్ను నువ్వు చూసుకో. ఈ రోజు ఐఎమ్ అథారిటేటింగ్ పర్సన్, నేను అధికారం కలిగిన వ్యక్తిని. ఏ విషయంలో? అన్ని విషయంలో. ఆ శక్తి కలిగిన వ్యక్తిని. ఏ విషయంలో? అన్నింటి మీద నాకు శక్తి ఉన్నదని నిన్ను నువ్వే చూసుకోవాలి. అప్పుడు నీ జీవితము అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించున్నాడు.